జై శ్రీరామ్. ఒకానొక సమయాన హిరణ్యకశిపుడు తన కుమారుని అయినటువంటి భక్త ప్రహ్లాదుని భక్తిని ఓర్వలేక, విష్ణు భక్తిని ఓర్వలేక అనేకమైనటువంటి కష్టాల పాలు చేస్తా ఉంటాడు. తనలో తాను కుమిలిపోతా ఉంటాడు. నా కుమారుడే నాకు శత్రువుగా మారింది ఏందని. అంటే భక్తి అంటే అంత గొప్పది. ఆ విధంగా ఎప్పుడైనా గానీ నారాయణ, నారాయణ, నారాయణ అని విష్ణు హరినామాన్ని మరవలేకుంటా అంటాడు. ఆ విధంగా ఒకనాడు కోపం వచ్చి తన కుమారుని దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి బాధలకు గురి చేస్తా ఉంటాడు. అప్పుడు ఈ స్తంభం నందు ఉన్నాడా అని దేవుడు అని భక్త ప్రహ్లాదుని అడుగుతాడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు. ఇందగలడు అందగలడు సందేహము లేదు, ఎందెందు వెతికినా అందందే గలడు ఆ భగవంతుడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సర్వంతర్యామి అయి ఉన్నాడు అనగా ఆ తన గదతో ఆ హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టగా అందులో ఉంచెలి ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి ఆ హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఆ విధంగా అనన్యమైనటువంటి భక్తి ఎవరికి ఉంటుందో భక్తులు భగవంతుడు తప్పకుండా భక్తులను కాపాడుతాడు.